అచ్చని పొలలతో చుట్టుముట్టిన ఓ ప్రశాంతమైన గ్రామంలో కాంతిమయమైన కళ్ళున్న అమ్మాయి కృష్ణ మరియు ఆమె ఆనందంతో నిండిన స్నేహితురాలు పండు నివసించేవారు. చిన్నప్పటినుంచే వారి నవ్వులు ఆకాశంలో ప్రతిధ్వనించేవి. వారు నది ఒడ్డున ఆడుతూ, నీటిని చల్లతూ, వటవృక్షం నీడలో జామపండులు పంచుకొని తిన్నారు. వారి జీవితం సులభం, హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఒక వేసవిలో పండు అనారోగ్యానికి గురి అయ్యింది. పొలాల్లో పరిగెత్తే ఆ అమ్మాయి ఇప్పుడు మంచంపై బలహీనంగా పడి ఉంది. ఆమె నవ్వు సాయంత్రపు వెలుగులా మసకబారిపోయింది. కృష్ణ సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. గ్రామం మేల్కొనే ముందే ప్రతిరోజూ ఆమె పాలవాడి షెడ్లో ఆవులకు ఆహారం పెట్టి, పాత్రలు శుభ్రం చేస్తూ ప్రతి రూపాయి దాచుకుంది. చాలా రోజుల తర్వాత పండు ఆరోగ్యం మెరుగై బయటకు వచ్చింది. కృష్ణ పెద్ద చిరు నవ్వుతో 2 గ్లాసుల చెరకు రసం పట్టుకుని ఎదురుచూస్తోంది. వారు వటవృక్షం కింద కూర్చుని రసం తాగుతున్నారు. పండు మృదువుగా అనింది, "నువ్వు నన్ను కాపాడావు. స్నేహితులు సూర్యుడిలాంటివారు. మేఘాల వెనుక దాగినా వెలుగును ఆపరు." సాయంత్రపు బంగారు వెలుగులో వటవృక్షం కింద కూర్చున్న కృష్ణ, పండు దృశ్యం అందరి హృదయాల్లో నిలిచిపోయింది. వారి స్నేహం, త్యాగం, శ్రద్ధ, ప్రేమల గాథ తరాంతరాలపాటు చెప్పబడింది.